ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దేశంలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. కేరళ, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ లో కుండపోత వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో కేరళలోని ఇడుక్కి, పతానంతిట్ట, గుజరాత్ లోని సూరత్, ఒడిశా, పూరి అతలాకుతలమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఇడుక్కిలో మహిళ మృతి చెందింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానికులు పడవలతో ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలోని పతనాంతిట్టలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టీంల వారీగా పనిచేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 31 మందిని రెస్క్యూ చేసినట్టు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఇడుక్కిలోని కల్లార్కుట్టి డ్యాంకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూరి జిల్లాలోని కనాస్ బ్లాక్ పరిధిలోని దొకందర్ గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇళ్లు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతమైన దొకండ గ్రామంలో బీజేపీ నేత సంబిత్ పాత్ర పర్యటించారు. బోటులో వెళ్లి మరీ బాధితులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వల్సాద్ ప్రాంతంలో వరదల్లో చిక్కిన 3గురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. సూరత్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సూరత్లోని ఓ పిండి మిల్లు కుప్పకూలింది. భారీ వర్షాల కారణంగా రాజ్హన్స్ టెక్స్ పార్క్ లో నీరు నిలిచిపోవడంతో కర్మాగారాలను మూసివేయాల్సొచ్చింది. సూరత్లోని తపతీ నదిలో నీటి మట్టం పెరగడంతో కాజ్వే మూసివేశారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్తువాళ్లు ఆకస్మిక వరదలతో రోడ్లు బురదమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రంబన్ ప్రాంతంలోని బగ్లీహర్ డ్యాంకు వరద భారీగా చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వైపు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. ఇక మహారాష్ట్ర జల్గావ్లో భారీ వర్షాలకు నాగపూర్, ముంబై హైవేపై ఫ్లైఓవర్ అప్రోచ్ కుంగిపోయింది. మరమ్మతులు పనులు చేపట్టిన అధికారులు విచారణకు ఆదేశించారు. మొత్తంగా దేశంలోని పలు రాష్ట్రాలను కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.